టీడీపీ జనసేన బీజేపీలపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు కురిపించారు. యూనిఫామ్ సివిల్ కోడ్పై చంద్రబాబు వైఖరి చెప్పాలని అన్నారు. కూటమి నేతలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, వైసీపీ సెక్యులర్ పార్టీ అని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అన్ని కులాలు మతాలు తమకు సమానమే అంటున్నారు. టీడీపీ విధానం ఏంటో చెప్పిన తర్వాతే చంద్రబాబు ఓట్లు అడగాలన్నారు. నేను గతంలో కూడా చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో మీ యొక్క స్టాండ్ ఏంటి? మీరు ఏం చేయబోతా ఉన్నారు? యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కానీ ఒప్పుకోనట్లయితే, ఏకాభిప్రాయం కానీ లేనట్లయితే, మీరు బీజేపీ, తెలుగుదేశం, జనసేన జతగట్టినటువంటి నేపథ్యంలో మీరు సపోర్ట్ చేస్తారా అన్నటువంటి ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాతనే ప్రజలు మీరు ఓట్లను అడగండి. అంతేకాని మీరు ప్రజలను మభ్యపెట్టి మీరు ఇప్పుడు ఓట్లు వేయించుకొని రేపు మీకు అనుకూలంగా పార్లమెంట్లో ఓటేస్తానంటే అది కుదరదు అన్నటువంటి విషయాలు. వాలంటీర్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈసీ చర్యలకు గురైన వాలంటీర్లందరినీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి నియమిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు. సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడేది లేదు. ఎవరైతే మనకు వాలంటీర్ వ్యవస్థని మనం నిర్మించుకున్నామో ఆ వాలంటీర్ వ్యవస్థను ధ్వంసం చేసేదానికి చంద్రబాబు ప్రయత్నించాడో ఆ వాలంటీర్స్ అందరూ కూడా మన కుటుంబ సభ్యులే. వాలంటీర్స్ యొక్క వాళ్ళ ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరినైతే సస్పెండ్ చేశారో, ఎవరినైతే యాక్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వాలంటీర్స్ గా పనిచేస్తారు.